ఊరుకో మావా, నాన్నకేం కాదురా. ఒకసారి ఆ ల్యాప్టాప్ ఎవరా? $25 lakhs. నాన్నెందుకు ఇంత డబ్బులు తీసుకున్నారు? ఫోన్లో ఎవడో డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్నాడు. సంథింగ్ ఇస్ రాంగ్. ఇందాక నుంచి వీడే ఫోన్ చేస్తున్నాడు రా. ఈ నెంబర్ ఎవరితో కనిపెట్టరా. మండ కషాయం 170 వివోసి స్ట్రీట్, సైదాపేట్. రేయ్, వీడు మన ఏరియా వాడేరా. చూడ్డానికే మంచి వాళ్ళ ఉంటాడ్రా, కానీ చాలా దుర్మార్గుడి దగ్గర పనిచేస్తున్నాడు. ఎవర్రా వాడు? సూర ఇసుకు దందా మొదలుకొని మంత్రికి మాల వేసేంత వరకు అక్రమాలు అన్యాయాలు చేసే దుర్మార్గుడు రావాడు. మనం వెళ్తే వాళ్ళని చూడొచ్చా? చూడొచ్చు. రేయ్, ఇదేరా వాడిల్లు. ఏంట్రా లాక్ చేస్తుంది? పద, టీ కొట్లు అడిగి తెలుసు. సరే పద. అన్నా, మండ కషాయం ఇంటికి తాళం వేసింది ఎవరు లేరా? ఇప్పుడే ఆవిడ బయటకు వెళ్ళిందయ్యా. సరే, 2 టీలు ఇవ్వండి. ఏంటో తెలియట్లేదురా, కానీ ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉందని మాత్రం తెలుస్తుంది. రేయ్, అలాంటిదేమీ ఉండదులేరా. తమ్ముడు టీ తీసుకో. ఏమీ అర్థం కావట్లేదురా. అకౌంట్ నుంచి డబ్బులు తీసుకున్నారు, ఆ విషయం అమ్మకు కూడా తెలియదు. ఆయన ఎప్పుడు తాగలేదు తెలుసా? జాంకాయలు ఎంత బాబు? కిలో 60. సరే, నువ్వే పెట్టు. కొన్నావనే తమ్ముడు, అది వస్తుంది మండ భార్య. అక్క 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 ఎవరు కబడ్డీ ఆడుతున్నావు? నీకేం కావాలి? నన్ను కలవాలక్క. ఇప్పుడు ఉన్నారా? అలాగా, ఇంకా దొంగతనం చేయడానికి వచ్చావు అనుకున్నా. నేను చాలా జాగ్రత్తగా ఉంటాను కదా. అవును, అన్నయ్యని వెతుక్కుంటే ఈ టైంకి వచ్చావు. అతను ఏదో ఒక టైంకే కదా ఇంటికి వస్తారు. సరే, నువ్వైతే వెళ్ళి క్వారీలో చూడు. సరే అక్క. ఎంతైందన్నా? అప్పా పాపా, మా మావయ్య ఎంత బిజీ. పగలు రాత్రిని కూడా చూడకుండా మనుషులు ఆయన వెతుక్కుంటూ వస్తున్నారు. మావకి ముందు చుట్టి వేసేయాలి. రే, ఇలా చూడు. ఇదే ఆ సోరా ఇసుకు క్వారీ. వాడు ఇక్కడే ఉంటాడు. వాడెవడో చూపించు. ఎందుకురా లారీ ఆపేసావు? ఫ్లయింగ్ స్క్వాడ్లు వచ్చేసారు. వీళ్ళ గోళ తట్టుకోలేకపోతున్నాం సార్. ఇచ్చే తీసుకుని దారి ఇచ్చేయండి సార్. నువ్వు ఇచ్చే తీసుకుని నీకు సలాం చేసి వెళ్ళడానికి నేను ఏమైనా నీ ఇంటి పని అనుకున్నావా? గవర్నమెంట్ సర్వెంట్ రా, దిగిరారా దున్నపోతు. వీడికి మాట్లాడితే అర్థం కాదు. రే, నేను చెప్పిన వాడు వాడే. సురా, వీడికి చెప్తే అర్థం కాదు, నువ్వే చూసుకో. గాలి పట్టంలా ఎలా ఎగురుతున్నాడో చూడు. వాడేరా సూరా. వాడేం చేస్తున్నాడో మీరు చూసారా? డబ్బు, పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ వాడికి అండగా ఉంటే మనం వాడిని ఎలా ఎదిరించగలం? కాలేజీకి వెళ్ళామా, చదువుకున్నామా అన్నట్టుండాలి. ఇవన్నీ మనకి అనవసరం రా. నువ్వు నోరు ముయ్యి. ఇలా పట్టించుకోకుండా వదిలేస్తామా? ఉన్న వాటిని నాశనం చేయడమేరా వాడికి తెలుసు. మనకి లేని వాటిని సృష్టించడం తెలుసు. మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రా. కంప్యూటర్ లాంటి గొప్ప విషయాన్ని క్రియేట్ చేస్తాం రా. మన రేంజ్ ఏంటి? మనం ఎంత చేయగలం? అన్నిటికీ ప్లాన్ వేసే మనం వీళ్ళకొక స్కెచ్ వేయలేమా ఏంటి? ప్రతి ఒక్కరికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. వీడి బ్రేకింగ్ పాయింట్ ఏంటో కనిపెట్టాలి. అయితే మనం కాలేజ్ కి లీవ్ పెడదాం, వాడిని ట్రేస్ చేద్దాం. ఓకేనా? ఓకే. శివరామన్, ఫోన్ ఎత్తు. ఈ రోజులోగా డబ్బులు రాకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఒక ఐడియా చెప్పనా? నాన్నకొచ్చుతో నేను మాట్లాడనా? నీ వల్ల అవుతుందా? మాట్లాడతాను. ఇప్పుడు చూడు. చూసావా, మెసేజ్ చేయగానే ఫోన్ వస్తుంది. నువ్వు తెలివైన వాడివే. హలో హలో, శివరామన్ మాట్లాడుతున్నా. ఏంటయ్యా, పేరు మాత్రం శివరామ్ అని చెప్తే సరిపోతున్నా? శివుడులాను ఉండట్లేదు, రాముడుగాను ఉండట్లేదు. ఈ రోజు డబ్బు రాలేదు, తర్వాత రుద్రతాండం ఆడేస్తాను, జాగ్రత్త. సారీ సార్, ఒక చిన్న ప్రాబ్లం. నా కారు యాక్సిడెంట్ అయింది, అందుకే రాలేకపోయాను. మీరు చోటు చెప్పండి, ఆ చోటుకి డబ్బు పంపిస్తాను. మిస్ అవ్వదుగా? అవ్వదు సార్. సర్వణ పార్క్ హోటల్ కి సైలెంట్ గా వచ్చేసాయి. ఓకే సార్. డీల్ ఓకే అయిపోయింది. సరే, నేను వెళ్ళి డబ్బుతో వస్తాను. సరే వెళ్ళు.
అమ్మయ్యా. ఆ, కాలం చెడిపోయింది. సరవణ పార్క్ హోటల్లో సాఫ్ట్ డ్రింక్. ఎరా 2 కొనుక్కు తాగితే ఆస్తులు అరిగిపోతాయేంటి? పేస్తున్నారు. హలో సార్, శివరామన్ సార్ డబ్బిచ్చి పంపించారు సార్. ఎక్కడున్నావు? కార్ పార్కింగ్ దగ్గర ఉన్నాను సార్. నీతో పాటు ఎవరైనా వచ్చారా? నేను ఒక్కనే వచ్చాను సార్. ఏ కలర్ షర్ట్ వేసుకున్నావు? పసుపు రంగు చొక్కా సార్. నువ్వు ఓ పని చేయి. 1, 2 రెండో టేబుల్కి వచ్చేసాయి. సరే సార్. వాటర్ సైజ్ లో ఉన్నాడు వీడా మ్యాటర్ తీసుకొస్తున్నాడు. ఒరేయ్ ఎక్కడికి నమస్తే వెళ్తున్నావు? సార్. రైట్. ఎరా రెండో టేబుల్ అని చెప్పాను. ఎక్కడికి వెళ్తున్నావు? సార్ ఏం తీసుకుంటారు? ఏం తీసుకుంటావు? నాకేం వద్దు సార్. నువ్వేం చేస్తావంటే 2 ఉల్లి దోశలు పార్సల్ చేసాయి. ఇంకేం కావాలి సార్? 2 ఇడియాపాన్ని ఇన్స్టాల్మెంట్లు ఇవ్వు. అడిగింది ఇమ్మంటే క్వశ్చన్లు వేస్తున్నాడు. ఎల్రా. ఇదిగోండి సార్ డబ్బు. సరిగ్గా ఉంటాయా? కావాలంటే లెక్క పెట్టి చూసుకోండి. 2 ఉన్నాయా 3 ఉన్నాయా? మొత్తం 3 సార్. సార్, సరిగ్గా సార్, ఉందిలే. నేను డబ్బు ఇచ్చినట్టుగా మా ఓనర్ కి ఫోన్ చేసి చెప్పాలి. చెప్పుకో. అలాగే మీరు డబ్బు తీసుకున్నట్టు మీ ఓనర్ కూడా ఫోన్ చేసి చెప్పమానండి. చెప్పమని చెప్తానయ్యా. ఇదిగోండి, ఫోన్ ఇవ్వు. ఫోన్ చేయండి. ఇదో మ్యాటర్ ఏంటి? స్పీకర్ లోనే వేస్తాను చూడు. హలో, ఎవరో? నేనే మండక సాయి మాట్లాడుతున్నాను. నా పేరు నా నోటితో చెప్పించావు కదరా. ఇదిగోనయ్యా చెప్పు. నేను డబ్బు తీసేసుకున్నాను. నిన్ను మాట చెప్పమంటున్నాడు. డబ్బు చేతికొస్తే జోలికి కూడా రాను. విన్నావా? భయపడొద్దని చెప్పు. సర్లే నేను డబ్బు తీసుకుని వచ్చేస్తాను. సరేనా? సరే. విన్నావరా? విన్నాను. ఇదిగో. మీరు బయలుదేరండి. సార్ పార్సల్ మర్చిపోయారు. పార్సల్ అది మా ఒక కూల్ డ్రింక్ కొని 2 స్ట్రాంగ్ తో తాగిన పార్టీగా మీరంటారా నా బండికి కూర్చున్నారు? కొట్టి వాడి దగ్గర తాళం చెప్పి తీసుకురా. ఎవరో తెలియకుండా నాతో ఆడుకుంటున్నారు. ఎవర్రా మీరు? అత్త ఎక్కడికి రా నన్ను తీసుకెళ్తున్నారు? రేయ్, ఆ క్లోరోఫామ్ గుడ్డ తీసాడు క్లోరోఫామా? ఏం చేస్తున్నారు? క్లోరోఫామ్ బయటికి పడేశాడు. ఏదో ఒకటి చేసి తగలడు. అయ్యో కప్పు కొడుతున్నాడు రాయరు. ఎందుకు అరుస్తున్నాడు? ఏదో చెప్పాలనుకున్నాడు. తీరా. మీకు నమస్కారం రా. ఆ గుడ్డ నా నోట్లో కుక్కగట్రా బాబు. అరిచావో కరుస్తాను. అయ్యో ఇదే కూడా రా. ఏంట్రా ఇదే? ఎటు తిరిగినా గబ్బిలాలు తిరుగుతున్నాయి. ఏంట్రా ఎవరు మాట్లాడరా? రేయ్ తినిపించకుండా తీసుకొచ్చావుగా, వెళ్ళి ఓ బిర్యానీ తీసుకురా. ఆకలేస్తుంది. ఒక అమ్మాయి 4 అబ్బాయిలు. బాగుందిరా సెటప్. ఎరా స్కూల్కి వెళ్ళే అబ్బాయిలా ఉన్నారు. ఏ స్కూల్ ఏంటి చెప్పరా? అయ్యో పెద్ద చోలే విల్లన్ అమ్జద్ ఖాన్ అనుకుంటున్నావా? అయ్యో పాపం ఉయ్యాల నుంచి తిన్నగా ఇక్కడికి వచ్చాడా? పాలు తాగే చిన్న పిల్లాడు. ఎందుకురా చిన్న పిల్లాడిని తీసుకొచ్చారు? డ్రైనేజ్ ఓపెన్ చేస్తాడు. ఇదేంట్రా సెప్టిక్ ట్యాంకు? అయ్యయ్యో ఏంట్రా గ్రైండర్ లాగా తిరుగుతోంది? అలాగా ఇంకాసేపట్లో పిండి బయటికి వస్తుంది. ఏంట్రా బిర్యానీయేగా, వడ్డించా. చెత్తకుండి. ఆయరిపితేనే నువ్వు నోరు మూసుకునేలా ఉన్నావు. నీళ్లు లేవా? ఇంకా సేపట్లో వస్తుంది. అయ్యే రేయ్ కిడ్నాప్ చేయడానికి చంపడానికి వయసు కావాలరా, అర్థమైందా? ఆడుకోవడం మానేసి నన్నే కిడ్నాప్ చేస్తారా? మర్యాదగా నన్ను వదిలేయండి. చాలరా మొదలు పెట్టు. ఏంట్రా గాల్లో కబడ్డీ ఆడుతున్నాడు? స్పీడ్ ఇంక్రీజ్ చేయండి రా. చాలరా బా.
చాలరా అయ్యా చాలా అమ్మా ఇక్కడే పోసేసానా ఎందుకురా ఏడిపిస్తున్నారు రే అయ్యా రే నేనెవరో తెలుసుకోకుండా ఆడుకుంటున్నారా అందరికి ఇబ్బంది అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు, లేకపోతే తిండిదంతా ముందు నుంచి వెనక నుంచి వస్తుంది. అదే ఆల్రెడీ వచ్చింది కదా. మా నాన్న ఎందుకురా డబ్బులు అడిగారు? మా నాన్న ఎందుకురా చంపాలనుకున్నారు? నాన్న ఎవడ్రా మీ నాన్న? శివరామన్ రా. నీకు యాక్సిడెంట్ చేసింది మాత్రమేరా మేము. మీ నాన్నకి జరిగిన యాక్సిడెంట్కి మాకు సంబంధం లేదురా. డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉంది, నువ్వే చూసుకో. ఇదిగో